ఇదొక కల్ట్ అండి. ఆ కల్ట్ ఎక్కడి నుంచో తెలిసిపోయింది కదా. ఆల్రెడీ కొంతమంది ఆన్సర్లు ఇచ్చేశారు. లెట్స్ జస్ట్ హియర్ దిస్. When I was in my second year of BTech at IIT Kanpur, one of my senior, he approached me and said that Keshav, you wear this tilak, you don't eat meat, you don't drink, you don't do all these things just out of some faith towards a random personality whom you have never even seen or met. How can you believe in something which you have never even seen? So because we both shared an engineering background, I thought to give a technical answer to this person. I said that there is tube light. That tube light works on electricity. సేమ్ ఆర్గ్యుమెంట్ అండి. సేమ్ ఆర్గ్యుమెంట్. బత్తాయిలు ఏ రంగులు వచ్చినా ఏది చేసినా సరే బ్రెయిన్ లేకపోవటం అనేది వీళ్ళ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇదే ఐఎమ్ నాట్ సేయింగ్ ఏదో నాకు బలిపొచ్చి అనట్లేదు. జనరల్ కామన్ నాలెడ్జ్తో చెప్తున్నాను. బ్రెయిన్ తక్కువ ఉండటం అనేది బత్తాయిల బేసిక్ క్వాలిటీ. హర్ట్ అయినా నాకు అనవసరం అండి. ఎందుకంటే అనాలజీ ఇట్ జస్ట్ కాపీ సో ఫాస్ట్ అనమాట. అంటే ఈ అనాలజీని అసలు జనాలు ఏ రేంజ్లో కాపీ కొట్టారంటే నేను జస్ట్ 2-3 చూపిస్తున్నా. దెర్ ఆర్ డజన్స్ అండ్ డజన్స్ అండ్ డజన్స్. నాకు కనిపించినవి ఎన్ని ఉన్నాయి, ఇంకా కనిపించినవి ఇంకెన్ని ఉంటాయి. రైట్, దే థింక్ దిస్ ఇస్ అ గుడ్ అనాలజీ అండి. కరెంట్ తీసి నేను చూపిస్తాను, దేవుడిని తీసి నేను చూపించు. దెన్ ఐ విల్ సే దట్ ఓకే ఎగ్జిస్టెన్స్ ఉంది అనడానికి ఆధారమే ఇన్ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేయటం. ఫాల్సిఫైబిలిటీ ఈజ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ థియరీ. ఓకే, లేదు మాకు సైన్స్ అవసరం లేదనుకుంటే దెన్ డోంట్ ట్రై టు పుట్ సైన్స్ ఇన్ యువర్ బ్లడీ రిలీజన్. ఓకే, మాది నమ్మకం, మమ్మల్ని కెలక్కండి అని చెప్పి పక్కకు పోండి. అంతేగాని బోర్డు ఇంగ్లీష్ వాడుకుంటూ బోర్డు సైంటిఫిక్, బోర్డు ఇంజనీరింగ్, బోర్డు మెకానిక్స్ ఇవన్నీ చెప్పుకుని దేవుడిని ప్రూవ్ చేయడానికి ట్రై చేయకండి. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ద సింపుల్ ఆన్సర్ ఫర్ యూ ఆల్ యువర్ డమ్ ఫెలోస్ ఇస్ దట్ డోంట్ పుట్ సైన్స్ ఇన్ యువర్ రిలీజన్. ఏ క్షణం అయితే రిలీజన్లోకి సైన్స్ తీసుకురావడం మొదలు పెడతారో ఇట్లాంటి తవ్వకాలు జరుగుతాయి. ఇది మా నమ్మకం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని వదిలేస్తే ఈ పాటికి వదిలేసేవాడిని. నేను అందుకే చాగంటి గారిని ఇంకా ఈ ప్రవచనకర్తలు నేను టచ్ అయ్యింది అందుకేనండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడతారో అప్పుడు మీద పడతాం. కానీ మోస్ట్లీ వాళ్ళ రీజన్ గురించి ప్రచారం చేసుకుంటే వాళ్ళ హక్కు అని చెప్పి వదిలేస్తాం. ఈ సన్నాసిగాళ్ళు ఉన్నారు చూసారా, మోస్ట్లీ ఇది ఈ నిబ్బిగాళ్ళు. ఓకే, దీస్ ఆర్ మోర్ డేంజరస్ పీపుల్. ఎందుకంటే దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ జనరేషన్ విత్ ద స్టూపిడిటీ. He thinks that this is actually a good argument అండి. హాఫ్ సెకండ్ కొంచెం కంప్లీట్ అయిపోతుంది చూడండి. We can see the tube light, we can see the copper wire also, but we cannot see the electricity flowing from that copper wire through our limited senses, right? This is the level of stupidity that these people, అంటే వీళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకుంటున్నారండి. అండ్ ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్ జనరేషన్. దిస్ ఇస్ వై ఐఎమ్ వరీడ్ అబౌట్ ఇండియా. ఇలాంటి వెధవల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వీళ్ళ లైకులు చూసారా, ఈ లైకులు చూసారా అంటున్నాను. 3 లక్షల మంది. ఇంతటి బేవకూఫ్ గాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? దీస్ పీపుల్ ఆర్ ద క్రీమ్ ఆఫ్ ద క్రీమ్. ఈడు ఐఐటి స్టూడెంట్, ఈడెవడో ఐఐటి స్టూడెంట్ అంట. ఇక్కడ ఒక ఆయన నీట్గా చెప్పాడు, వీ కెన్ ప్రూవ్ దట్ ఎలక్ట్రిసిటీ ఇస్ దేర్ బట్ కెనాట్ ప్రూవ్ దట్ గాడ్ ఇస్ దేర్. డూ యూ హ్యావ్ ద కరేజ్ టు టచ్ 11 electric line behaving, God will protect you. Right? He went a little overboard, but and another thing, ఈ బత్తాయి వెధవలు వాడుకునే మోస్ట్ ఫేమస్ లైన్ కాల్ సేగన్ నుంచి వస్తుంది. అదేంటో వీళ్ళకి కావాల్సింది మళ్ళీ ఒక నాస్తికుడి దగ్గర నుంచే రావాలి. absence of evidence does not mean evidence of absence. కరెక్టే, అలాగని చెప్పి absence of evidence ఉంది కదా అని చెప్పేసి ఉందన్నమాట ఏంటండి? ఆధారం లేదు అన్నప్పుడు నాకు తెలీదు అనేది డీసెంట్ ఆన్సర్. ఉందనుకుని పోవడం ఏంటి వెరి తక్కువ వెంగళప్పలాగా. ఎనీవే నెక్స్ట్ చూద్దాం. ఈ అబ్బాయిని చూసుంటారు, ప్రణవానంద దాస్ అని చెప్పి ఈ మధ్య తెగ ఫేమస్ అవుతున్నట్టున్నాడు, లేదా నేను కొత్తగా చూసినట్టున్నా. అండ్ దిస్ ఇస్ అనదర్ 6 stupid joke అన్నమాట. మీరు ఉప్పు చూసే ఉంటారు కదండి, ఏ వంటకంలోనైనా ఉప్పు తక్కువ ఉందనుకోండి, అసలు ఉప్పు వేయలేదనుకోండి, అసలు రుచి వస్తుందా? కానీ ఉప్పు సరిగ్గా ఉందనుకోండి, ఆ వంటకం యొక్క రుచి అద్భుతంగా ఉంటుంది. ఉప్పు కనిపించదండి కూరలో. ఎప్పుడైనా మీరు చూసారా ఉప్పు ఇలా కనిపించడం? కూరలలో కనిపించదు, కానీ ఆ రుచినిస్తుంది. భగవంతుడు కూడా అండి ఈ ప్రపంచంలో కనిపించాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వైభవమే ఈ ప్రపంచం మొత్తంలో ప్రకాశిస్తుంది. అది వెర్రి వెంగళప్పల్ని చేయటం అనేది వీళ్ళ ప్రధాన ఉద్యోగంలో తయారైందండి. చదువులు సంధ్యలు మానేసేసి ఇట్లా నెత్తి మీద చేసుకుంటే, అండ్ దట్స్ హిస్ పర్సనల్ థింగ్, ఐ డోంట్ కేర్ వాట్ హీ డస్ విత్ దిస్ లైఫ్ అనుకోండి. కాకపోతే ఇలాంటి వెధవాగుడు చెప్పేసేసి లేనిది ఉన్నది అని నమ్మించడం అనే ఈ రోగం ఉంది చూసారా, దిస్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్ అండి. రైట్, దిస్ హ్యాస్ డెఫినెట్ కాన్సిక్వెన్సెస్.
ఓకే. నాకు తెలిసి ఇతను కూడా ఎక్కడి నుంచో కాలేజ్ నుంచి చదువుకొచ్చినోడే అయి ఉంటాడు. ఎందుకంటే ఈ ఇస్కాన్ అనే కల్ట్‌లోకి ఈ ఈ క్యాన్సర్‌లోకి, అండ్ ఐ కాల్ ఇట్ క్యాన్సర్. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ వరీడ్ దట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఓకే. ఇస్కాన్ అండ్ ఐఎస్‌కేఎం బోత్ దిస్ ఈ కృష్ణ భక్తి, గౌడీయ వైష్ణవం అనే ఇదేదైతే ఉందో ఇట్స్ ఎ క్యాన్సర్ అన్నమాట ఆన్ ద సొసైటీ. అందులో చేరిన వీళ్ళు జనాల్ని ఎంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఎంతమంది కుర్రోళ్ళని, వెధవల్ని, వెర్రి వెంగళప్పల్ని చేసి దేశానికి ఉపయోగపడని పనికిమాలినోళ్ళని చేస్తున్నారో, వి నో ఇట్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హూ ఈస్ లిసనింగ్ హియర్ అండ్ హూ లిసన్ లేటర్, ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలిసినోడు ఎవడో ఒకడు దీనికి విక్టిమ్ అయి ఉంటాడండి. ఇట్స్ అ కల్ట్, ఇట్స్ అ బ్లడీ క్యాన్సర్ ఆన్ ద సొసైటీ. ఓకే. వీళ్ళ మాటలు ఎంతో చాలా స్మూత్‌గా, చాలా స్పష్టంగా ఉంటాయి. ఇట్లాంటి వెర్రి వేషాలు, వెర్రి మాటలన్నీ వాడి జనాల్ని చెడగొట్టటమే పని. ఉప్పు కనిపించదు. ఏది కూరల్లో ఏసిన తర్వాత ఉప్పు కనిపించదు. అంతకుముందు కనిపిస్తది కదా! మన దేవుడిని తీసి చూపించు. ఉప్పులో కనిపించక ముందు, ఉప్పులో కలపక ముందు, కూరల్లో కలపక ముందు ఉప్పుని చూపిస్తున్నావు కదా! అలాగే చూపించు. రైట్? ఉప్పు లేని కూర ఎలా ఉంటదో నేను రుచి చూపిస్తా. దేవుడు లేని వస్తువుని చూపించు. అగైన్ దిస్ ఆల్ ఫండమెంటలీ బాయిల్స్ డౌన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఫాల్సిఫయబిలిటీ, నెగెటివ్ టెస్టింగ్. అది చెయ్యటం చేతకాక పిచ్చి కబుర్లన్నీ చెప్పుకొని, పిచ్చి అనాలజీస్ అన్నీ చెప్పుకొని, అమాయకపు వెధవల్ని ఆల్రెడీ ఇందులో సగం బిలీఫ్‌లో ఉన్నోళ్ళని పూర్తిగా లోపలికి లాక్కునే స్కెచ్చే తప్ప, దీస్ ఆర్ నాట్ ఈవెన్ వర్త్ వైల్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఎవరికైనా అనిపిస్తుందా బత్తాయిలు కానోళ్ళు పోనీ బత్తాయిలు కాకపోయినా పర్వాలేదు. మామూలు భక్తులు ఉంటారండి, హూ ఆర్ నాట్ క్రేజీ ఫెలోస్. వాళ్ళైనా సరే దే వుడ్ ఈజిలీ ఫైండ్ ఔట్ దిస్ ఇస్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. బేవకూఫ్ గాళ్ళు ప్లస్ నాస్తికుల్ని తిట్టుకునేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఇది స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అని తెలిసిపోద్ది. వైర్‌లో కరెంట్ ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని ఒప్పుకో. కూరలో ఉప్పు ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని ఒప్పుకో. దీపం అన్ని చోట్ల వెలుగుతుంది కాబట్టి దేవుడు ఉన్నాడని ఒప్పుకో. దేవుడు అన్ని చూస్తున్నాడని ఒప్పుకో. దిస్ ఇస్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ కదండి. రైట్? పాలల్లో వెనం చూసుకుని దేవుడు ఉన్నాడు అనుకో. దీస్ ఆర్ టెర్రిబ్లీ వీక్ ఆర్గ్యుమెంట్స్. ఇఫ్ దిస్ ఇస్ ది అమౌంట్ ఆఫ్, అంటే ఇందాక ఒక ఆయన దగ్గర కామెంట్ రాసినప్పుడు, మన అపోజిషన్ ఇంత వీక్‌గా, ఇంత బేవకూఫ్‌గా ఉంది అంటే వాళ్ళని బేవకూఫ్ అనకుండా ఏమనాలండి? వాట్ కెన్ యూ రెస్పెక్ట్‌ఫుల్లీ టెల్ దెమ్? కమ్ అప్ విత్ బెటర్ థింగ్స్ టు సే. ఇంత ఈజీగా 10 నిమిషాలు ఆలోచిస్తే తేలిపోయే ఇట్లాంటి విషయాలను తీసుకొచ్చి దీన్ని మీకు ఆధారంగా చూపించుకుంటున్నాం అంటే, మీకు అసలు ఆధారం అంటే మీనింగ్ తెలుసా అని అడగాలనిపిస్తుంది. ఇట్స్ సిల్లీ అండ్ స్టూపిడ్ అండి. రైట్? ఫైండ్ బెటర్ ఆర్గ్యుమెంట్స్, ఫైండ్ బెటర్ వేస్ టు సే. అలాగని చెప్పి అందరు నోరు మూసేసుకోండి, నా దారికి వచ్చేయండి నేను అన్నానండి. ప్లీజ్ ట్రై. ఓకే. బట్ అట్లీస్ట్ అపోజిషన్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి. కొంచెం బుర్ర పెట్టి అపోజిషన్ సైడ్ నుంచి ఆలోచించి, ఏదో నేను సోది చెప్పాను, ఇదేమో ఈజీగా బయటపడిపోయేటట్టుంది, దొరికిపోతానేమో అన్న ఆలోచన లేకపోతే ఎలాగండి అసలు? రైట్? అందుకే